ఆహ్, అసలు ఆంధ్రాలోనే గాదు, భారతదేశం అంతా ఒక్కసారి సంతోషపడ్డారు. నియోజకవర్గాల పునర్విభజన ఒక బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఆహ్, జనాభా లెక్కల ఆధారంగా తీసుకుంటే ఉత్తరప్రదేశ్‌కి 160 సీట్లు రావాలి. ఆంధ్రప్రదేశ్‌కి ఏది పార్లమెంట్ సీట్లు. ఆంధ్రప్రదేశ్‌కి 20 30 ఆ రేంజ్‌లోనే ఆగిపోతుంది. ఎందుకయ్యంటే జనాభా లెక్కల ప్రకారం ఏది 10,00,000 నియోజకవర్గానికి 25,00,000 ఇట్లా లెక్కలేసుకున్నప్పుడు మనకి చాలా తగ్గుతాయి. అదే గదా ఆందోళన తమిళనాడు గాని, కర్ణాటక గాని, ఆంధ్ర గాని. దక్షిణ భారతదేశం ఫ్యామిలీ ప్లానింగ్ పాటించింది. దానివల్ల జనాభా సంఖ్య గత 30 ఏళ్లలో తగ్గుతా వచ్చింది. 35, 40 ఏళ్లలో తగ్గుతా వచ్చింది. ఎమర్జెన్సీ అప్పటినుంచి తగ్గుతా వచ్చింది. అంతకుముందు 10 మంది పిల్లలుండే ఇళ్ళు, తర్వాత నలుగురు, ఇద్దరు, చివరికి ఒకళ్ళు అనే స్టేజ్‌కొచ్చింది. అదే నార్త్ ఇండియాలో మాత్రం పెరుగుతానే వచ్చింది. కాబట్టి అక్కడికి సీట్లు ఎక్కువవుతాయి అన్న ఉద్దేశ్యంతో అప్పట్లో ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ సర్కార్ ఒక బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకుంది. ఆహ్, ఇట్లాగా సంఖ్యలతో సంబంధం లేకుండా 50% సీట్లు పెంపు. దీన్ని నిన్న టీవీ9 కాంక్లేవ్‌లో మాట్లాడినట్టు రేవంత్ రెడ్డి తప్పుపట్టుకొచ్చాడు. దీనివల్ల దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది. సీట్లు ఉత్తరాది మీదనే డిపెండెన్స్ అవుతది అన్నటువంటి. ఇప్పుడైనా ఆ లెక్కలే ఉంటాయి. ఏం చేద్దాం? ఏం మారుద్దాం? మళ్ళీ జనాభా లెక్కల ప్రాతిపదికందామా? మనం ఏ కోట అడుగుదాము? ఉత్తరప్రదేశ్‌లో 10,00,000 మందికి సీట్ ఉంటే ఇక్కడ 5,00,000 మందికి ఎయమంటావా? అడిగితే అప్పుడు ఏ కోర్టైనా ఒప్పుకుంటుందా? ఆ లెక్కనైతే గనక ఆహ్, త ఉత్త ఉత్తరప్రదేశ్‌లో ఓడినోళ్ళని గెలవాలంటే మెజారిటీ ఇక్కడేమో తక్కువొచ్చినోడిని గెలిపించమంటే ఒప్పుకుంటారా? ఇక్కడ తక్కువ ఓట్లొచ్చినోడికి సెకండ్ వచ్చినోడిని ఫస్ట్ అని అనౌన్స్ చేయమంటే ఒప్పుకుంటారా? జరిగేది కాదు. అనవసరపు వివాదం. చక్కగా ఇప్పుడు మనం అనుకున్న దానికంటే అద్భుతమైన నిర్ణయం తీసుకుంది మోడీ సర్కార్. దాన్నేదో వివాదం చెయ్యాలి, మా రాహుల్ గాంధీ దగ్గర క్రెడిట్ రప్పించుకోవాలి అనుకుంటే జనం ఎందుకు ఆయన్ని ప్రేమించే, ఆయన్ని అభిమానించే చంద్రబాబు గారికి ఆహ్, కాపు కాసేటటువంటి పత్రికలు, టీవీలే దీన్ని ప్రశంసిస్తున్నాయి. కాబట్టి రేవంత్ తన ఆలోచన మార్చుకోవడం బెటర్.